Welcome to Sanhita Vlogs. This is Sanhita Reddy. Today is our 5th day of intermittent fasting. And మనం నిన్న రాత్రి అనుకున్నాం కదా ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ట్రై చేద్దాము అని చెప్పి ఎస్ లెట్స్ గో. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ నేను ఇంకా టేస్ట్ చేయలే, మీ ముంగట్నే హానెస్ట్ రివ్యూ ఇస్తా. I don't know. యాక్చువల్లీ గీ టేస్ట్ ఏం డామినేట్ చేస్తలేదు, కాఫీ టేస్టే వస్తుంది. ఇట్ నార్మల్ కాఫీ డికాషన్ లాగానే ఉంది. యాక్చువల్లీ కాఫీ బై చాక్లెట్స్ గుర్తొస్తున్నాయి. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. నేను భయపడినంత మాత్రం లేదు. వీ కెన్ ట్రై దిస్. రిఫ్రెషింగ్ కూడా ఉంది యాక్చువల్లీ, ఇట్లా చోట్ల వెళ్తుంటే తెలుస్తుంది. మేబీ బికాజ్ ఇట్స్ అ ఫస్ట్ డ్రింక్ ఇన్ ద మార్నింగ్. మా పక్కింటక్క ఎంత మంచి ముగ్గులు వేస్తుందో ఎవ్రీడే. నాకైతే ఒక్క ముగ్గు కూడా రాదు. నేను లంచ్కి బ్రౌన్ రైస్ పప్పుచారు తింటున్నా. వీడు ఎప్పుడు నా ఫుడ్కి పోటీ. అండ్ దీంతో పాటు ఎగ్ కూడా తిన్నా. మనం వెజిటేబుల్స్ కొంచెం తక్కువ తింటున్నామని రియలైజ్ అయినా రేపు నుంచి కొంచెం ఎక్కువ చేయాలి వెజిటేబుల్స్ని. మనం డైట్లో ఉన్నప్పుడు మనం మేజర్ ప్రాబ్లం ఏముంటుంది? క్రేవింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్. స్వీట్ పైన కారం పైన అని కాదు, మన ఫుడ్ క్రేవింగ్స్ దేనిపైన ఉంటుంది అంటే మంచిగా క్రంచీగా తినటానికి. ఇప్పుడు మనం డైట్లో ఉన్నప్పుడు మోస్ట్లీ హైడ్రేటెడ్ ఫుడ్ తింటాం. ఓట్స్ సాఫ్ట్ ఉంటాయి, బ్రౌన్ రైస్ సాఫ్ట్ ఉంటుంది, చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అన్నీ సాఫ్ట్ ఐటమ్స్ తీసుకుంటాం, స్మూదీస్. సో మనకి టేస్ట్ కంటే ఎక్కువ క్రంచీనెస్ లేదు అని ఆ ఫీల్ ఉంటుంది మనకి, అది మిస్ అవుతుంటాం. సో దానికి బెస్ట్ సొల్యూషన్ కాక్రాస్. మంచి ఇంట్లో చేసుకొని తింటే అది క్యాలరీస్ కిందనే కౌంట్ కాదు అండ్ చాలా బాగుంటుంది. అది మన టంగ్కి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మనం ఈజీ వేలో కాక్రాస్ చేసుకోవడం నేర్చుకుందాం రండి. ఒక కప్ గోధుమ పిండి తీసుకున్నా, కావాలంటే బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం బియ్యం పిండితో చేసి చూద్దాం. ఉప్పు కారం మీకు తగ్గినంత, కానీ కొంచెం తక్కువ తింటేనే బాగుంటుంది. అండ్ ఒక 1/2 స్పూన్ టు 1 స్పూన్ జీరా యాడ్ చేసుకుందాం. దాని తర్వాత నువ్వులు, ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. దాని తర్వాత మెయిన్ థింగ్ ఏంటి అంటే దీంట్లో క్రంచీ రావాలంటే కాగబెట్టిన నెయ్యి, నూనె కాదు నెయ్యి వేసుకోవాలి, అప్పుడే క్రంచీ వస్తుంది. అండ్ వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. నెయ్యి కాలుతుండే నాకు, మీరు జాగ్రత్త. ఇవన్నీ మంచి మిక్స్ చేసి ఇట్లా గట్టిగా అంటే ఇట్లా పౌడర్ లాగా బ్రేక్ అయిపోవాలి. మళ్ళీ అట్లా అయిపోయాక వాటర్ మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువనే మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేసుకుంటే ఎక్కువ వాటర్ ఉంది, అంత క్రంచీ రాదు. సో గట్టిగా వస్తట్టు మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకొని ఇట్లా గట్టిగా కావాలి. ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. మనం ఇప్పుడు చేసుకున్న కాకరాని ప్రీ హీటెడ్ ప్యాన్ మీద స్లోగా కాల్చుకోవాలి, మీడియం ఫ్లేమ్లో. స్పూన్తోనన్నా లేకుంటే ఆ బట్టతోనన్నా అట్లా ఒత్తుకుంటా మెల్లగా చేసుకోవాలి. కొంచెం టైం అవుతుంది, అప్పుడే క్రంచీనెస్ వస్తుంది. అండ్ మన కాక్రాస్ రెడీ అయినాయి, చాలా క్రిస్పీ ఉన్నాయి. చూస్తారా? సౌండ్ వినిపిస్తా. నువ్వులు వేసినందుకు చాలా టేస్టీ అయినా, సీరియస్లీ ఇర్రెసిస్టబుల్. చాలా రోజుల తర్వాత క్రిస్పీగా తిన్నా. మా యోగాలు కూడా ఉన్నాయి. ఇంకా చాలా టేస్టీ అని నువ్వులు వేసినందుకేమో వాడు ఎందుకు కలుస్తుంది తెలుసా, మనకు ఒక ముక్క వేసినప్పుడు కావాలంటే. సరే ఇగో ఎంత టేస్టీ అనేది చూసిండ్రు కదా, వాడే ప్రూఫ్. అండ్ నిజంగా చాలా టేస్టీ.
నాకు దృష్టి పెట్టకండి, పోయి మీరు కూడా ట్రై చేయండి. నా రూమ్లో నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆ స్కై అసలుకి ఆ కలర్ ఎట్లా వస్తుందో, ఐ మీన్ లైక్ సైంటిఫికల్ రీజన్స్ ఉంటాయి కానీ పెయింటింగ్ చేసినట్టే ఉంది. సో బ్యూటిఫుల్. నాకు విటమిన్ D3 కొంచెం తక్కువ ఉందని ఇంజెక్షన్ కోసం వచ్చిన. మోస్ట్లీ అందరికి తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఎండలో ఎక్కువ పోం కనుక. టెస్ట్ చేయించుకొని రిక్వైర్ అయితే మీరు కూడా ఇంజెక్షన్ ఇప్పించుకోండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇవి ఇక్కడనే ఉండే, అప్పుడు కూడా తినిపించిన, కానీ అప్పుడు 2 ఉండే. ఈసారి చాలా ఎక్కువ కుక్కలు అయిపోయినాయి. ముందు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిన కదా, సరిపోలే అని 2 బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చిన. చూడండి ఎంత క్యూట్గా లైన్గా నిలబడి మరీ చూస్తున్నాయో. ఇది మమ్మీ ఏమో, వీటిని చూస్తే ఎంత పాపం అనిపిస్తున్నాయి, చిన్న చిన్న మొహాలు ఉన్నాయి. కొట్లాడకండి, ఇస్తున్నా. ఇది చాలుది ఉంది చూడండి, ఎట్లా దాచిపెట్టుకొని ఎవరిని తిననిస్తలేదు. ఏ వేస్తున్నా అని అన్నీ వచ్చేసినాయి. ఇవి కూడా సరిపోతులే అని మళ్ళీ వెళ్ళి ఇంకో 2 ప్యాకెట్లు తీసుకురావాల్సి వచ్చింది. మేబీ నెక్స్ట్ టైం అన్నం వండుకొని వస్తే వీటికి సరిపోతుందేమో. అండ్ ఎండ్ ఆఫ్ ది డే డ్రాగన్ ఫ్రూట్తో నేను చేస్తున్నాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ బయట నుంచి ఎండిపోయినట్టు కనిపించినా లోపల బాగుంటుంది. అండ్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంటుంది. దాన్ని జ్యూస్ చేసుకొని తాగకండి, దాంట్లో ఉన్నది న్యూట్రిషన్, ఫైబర్ వదిలేస్తే టేస్ట్ కూడా పోతుంది. సో డైరెక్ట్గా పీసెస్ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. అండ్ కొందరు డ్రాగన్ ఫ్రూట్స్ పడదు, ఒకరోజు పడకపోతే నెక్స్ట్ డే తినకండి. నాకు కూడా పడదు, కానీ నేను తింటా. ఫైనలీ 3 డేస్కి కుదిరింది గోరింటాకు పెట్టుకోవడం. చాలా మెస్సీ ఉంది కదా, కానీ మీకు కనిపిస్తుందా ఇక్కడ నేను టేప్ పెట్టుకున్నా. ఇట్లా నీట్ ఫినిషింగ్ వస్తుందేమో అని, తెలియదు ఎట్లా వస్తుంది. రేపు రివ్యూ ఇస్తాను మీకు. ఇది అసలు పండుతుందా లేదో కూడా డౌటే నాకు. ఎనీవే రేపే చూద్దాం దీని సంగతి. అందరూ ఆషాఢంలో పెట్టుకుంటే నేను మాత్రం శ్రావణంలో పెట్టుకున్నా. టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ శ్రావణం, అందుకే పండదేమో అంటే డౌట్. చూద్దాం రేపు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ప్లీజ్.